నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో మద్యంతో కాలేయం చిత్తు, ప్రాణాల్ని నిలిపే సంజీవని సిపిఆర్, కుర్చీకి అతుక్కుపోతే అనారోగ్యం, యోగాతో ఆస్తమాకు చెక్, ఇంకా హెల్త్ టిప్. మద్యం మనల్ని మత్తుగా, గమ్మత్తుగా మాయాలోకంలోకి తీసుకెళ్తుంది. ఆపై ఇంటిని ఒంటిని గుల్ల చేస్తూ మనిషిని శారీరకంగా, మానసికంగా నిర్వీర్యం చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన ఆరోగ్యానికి మొదటి శత్రువు మద్యమే. ముఖ్యంగా మనకు ప్రాణాధారమైన కాలేయానికి మద్యం అనేది నిజంగా కాలకూట విషయమే. మద్యపానం మూలంగా కాలేయం క్రమంగా దెబ్బతినిపోతూ వస్తుంది. దీంతో మనిషి క్రమంగా చిక్కి శల్యమవుతూ చివరికి మృత్యుకొరలకు చిక్కుతూ ఉంటాడు. మద్యపానం అలవాటు కాలేయాన్ని ఎలా కబలిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన కాలేయం మహా మొండి ఘటం. ఎందుకంటే కాలేయం జబ్బులకు ఓ పట్టాన లొంగదు. సాధారణంగా మన శరీరంలో ఏదైనా భాగానికి సంబంధించిన కణజాలం దెబ్బతింటే ఆ లోటును తిరిగి సరిచేసుకోగల శక్తి కలిగిన అవయవాలు చాలా చాలా తక్కువనే చెప్పాలి. అటువంటి అరుదైన పునర్నిర్మాణ శక్తి చర్మం తర్వాత కాలేయానికి మాత్రమే ఉంటుంది. 70% పైగా దెబ్బతిన్నా సరే కాలేయం తిరిగి తనను తాను నయం చేసుకోగలదు. అంతటి శక్తి కాలేయానికి ఉంటుంది. అయితే అంతటి బృహత్తర కాలేయానికి కూడా మద్యపానం అలవాటు సెగ పెడుతోంది. ఇటీవలి కాలంలో ఆల్కహాల్ అలవాటు విపరీతంగా పెరిగిపోవడంతో ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనే ప్రమాదకర సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. చాలా కాలంగా ఆల్కహాల్ తీసుకునే వారిలో ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్తో పాటే ఆల్కహాలిక్ హెపటైటిస్, ఆల్కహాలిక్ సిరోసిస్ అనే జబ్బులు కూడా వస్తాయి. ఇప్పుడు లివర్లో ఉండే పర్టికులర్ ఎంజైమ్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు దాన్ని మెటబలైజ్ చేస్తూ ఉంటుంది. కొంతమందిలో ఆ ఎంజైమ్ లేకపోవడం, ఫర్ ఎగ్జాంపుల్ మంగోలియన్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఆల్కహాల్ తీసుకోగానే ఒళ్ళంతా ఎర్రగా అయిపోయి అదో రకమైన తేళ్లు జర్రెలు బారినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళల్లో అంటే ఆల్కహాల్ డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ డెఫిషియన్సీగా ఉంటుంది. ఒక వేరే రకమైన మెటబలైట్ కింద ఫామ్ అయ్యి వాళ్ళకి మొహం అంతా ఎర్రగా అయిపోవడం, వాళ్ళు ఎప్పుడు ఆల్కహాల్ తట్టుకోలేరు. సో ఇదే రకంగా చూసుకుంటే కొంతమంది లావుగా ఉండి షుగర్ ఎక్కువ ఉన్న పేషెంట్స్, లేకపోతే ఫ్యాటీ లివర్ ఉన్న పేషెంట్స్, వీళ్ళు ఆల్కహాల్ తీసుకుంటే క్రమేణా ఆ యొక్క ఆల్కహాల్ ఆ లివర్ని దెబ్బతీసి మెల్లమెల్లగా మొత్తం కుంగిపోయి చిన్నగా అయిపోయి దాన్ని సిరోసిస్ అంటారు. సిరోసిస్ వల్ల వాళ్ళకి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎలాంటివి ఉంటాయంటే కళ్ళు పచ్చగా అయిపోయి జాండీస్ అంటారు, యూరిన్ పచ్చగా అయిపోతుంది. ఇది ఆల్కహాల్ పేషెంట్సే కాదు, కొన్ని నాన్ ఆల్కహాలిక్ పేషెంట్స్లో కూడా ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల లివర్ సిరోసిస్ వస్తూ ఉంటుంది. వాళ్ళల్లో అలాగ బ్లడ్ వామిట్స్ అవుతూ ఉంటాయి. సో ఇమీడియట్గా అలాంటి పర్టికులర్ పేషెంట్స్ ఆల్కహాల్ ఆపేయటం మంచిది. సరే, చాలామంది అడుగుతారు లివర్ రీజనరేట్ అవుతుంది కాబట్టి కొన్నాళ్ళు ఆపేసి మళ్ళీ మొదలు పెడతానంటారు. ఒకసారి పడనప్పుడు, ఒకసారి తేడా వచ్చినప్పుడు మీరు తీసుకోవద్దని నా సలహా. మూడో పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఒకసారి లివర్ స్కారింగ్ స్టేజ్లోకి వెళ్తే సిరోసిస్ అంటాం. ఎప్పుడైతే నరాలు ఈ యొక్క ఫుడ్ పైప్లో ఉబ్బి రక్తం బయటకు వచ్చిందో ఆ పేషెంట్స్ చాలా చాలా డిటీరియేట్ అవుతారు. లివర్ ఫంక్షన్స్ అన్నీ పోతాయి, కాళ్ళు వాపులు వస్తాయి, పొట్టలో నీళ్లు చేరుకుంటాయి. నార్మల్గా ఉన్న పేషెంట్స్కి, డయాబెటిక్ పేషెంట్స్ ఎటువంటి ప్రాబ్లం లేని వాళ్ళకే లివర్ సిరోసిస్ వచ్చినప్పుడు అలాంటిది ఆల్కహాల్ తీసుకుంటే ఏ స్టేజ్ వరకు వెళ్తారో చూసుకోండి. జీవనశైలి వల్ల జబ్బులు చాలా వరకు చాప కింద నీరులా శరీరాన్ని కబళిస్తాయి. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధిలో కూడా ప్రారంభంలో చాలా వరకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. అయితే కొంతమందిలో జ్వరం, కడుపు పైన ఎర్రటి సాలెపురుగు లాంటి మచ్చలు, కామెర్లు, తీవ్రమైన కడుపు నొప్పి తదితర లక్షణాలతో బాధపడుతూ ఉంటారు. ఏదో చెకప్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్లి పరీక్ష చేయించుకున్నప్పుడు కాలేయం పరిమాణం పెద్దదైనట్లు తెలుస్తుంది. ఒక్కొక్కసారి కడుపు కుడివైపు భాగంలో అసౌకర్యంగా ఉండటం, లేదా నొప్పి, వాంతి వచ్చేలా ఉండటం, లేదా కళ్ళు పచ్చబడటం లాంటి లక్షణాలతో వ్యాధి బయటపడుతుంది. కాలేయం పనితీరు పరీక్ష, లిపిడ్ ప్రొఫైల్, అల్ట్రాసౌండ్ స్కానింగ్, సిరం యూరిక్ యాసిడ్ లాంటి మౌలిక పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారణ చేసుకోవచ్చు. ఈ ఆల్కహాల్ రిలేటెడ్ యాక్సిడెంట్స్ ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనకి పెట్రోలింగ్ చేసి అన్నీ ఆపుతూ ఉంటారు. అయినా ఎంతమంది చిన్న చిన్న పిల్లలు హెడ్ ఇంజరీస్తో చనిపోతూ ఉంటారు. సో ఈ రకంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఆల్కహాల్ నాట్ ఓన్లీ ఆన్ ద లివర్, ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఒక పేషెంట్కి అయితే ఆల్కహాల్ వల్ల లివర్ ఒకటే కాకుండా హార్ట్ కూడా పెద్దదైపోద్ది. ఆల్కహాల్ కార్డియోమైపతి అంటారు. దానివల్ల ఆయుసం రావడం, లంగ్స్లో నీళ్ళు చేరటం. సేమ్ పేషెంట్ ఒక ఆయన యూకేలో ఉంటారు, ఆయన ఇక్కడికి వచ్చారు, బ్లడ్ వామిట్స్ అయినాయి.
సో బ్లడ్ వామ్స్ అయ్యి ఆల్కహాల్ రోజు స్పిరిట్స్ తీసుకుంటూ ఉంటాడు, కాళ్ళు వాపులు, ఆయాసం, సిగరెట్ కాలుస్తుంటాడు. సో హార్ట్ కూడా పెద్దదైపోయింది. సో ఇవన్నీ కంట్రోల్ చేయాల్సి వచ్చింది. అతను ఇనిషియల్గా నేను చాలా కష్టం అనుకున్నాను. 24 అవర్స్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇచ్చి బ్యాండింగ్ అన్నీ వేసిన తర్వాత ఆ హార్ట్ కూడా హార్ట్ కార్డియోమెగలీ అంటాం, దాన్ని కూడా ట్రీట్ చేయడం వల్ల వితిన్ 3-4 డేస్ రికవర్ అయ్యారు. మద్యపానం అలవాటు సర్వసాధారణంగా ఫంక్షన్లను, పార్టీలో మిత్రులతోనూ బంధువులతోనూ మొదలవుతుంది. మెల్లగా అది అలవాటుగా మారి ఆపై ఓ పట్టాన వదలని వ్యసనంగా తయారవుతుంది. మద్యపానం వ్యసనం స్థాయికి చేరుకుంటే దాని ప్రభావం శరీరంలో చాలా అవయవాలపై పడుతుంది. మద్యపానం వ్యసనం వల్ల వచ్చే ఆల్కహాలిక్ హెపటైటిస్ శృతి మించి అది ప్రమాదకర స్థాయికి చేరితే మరణాల రేటు 70% వరకు ఉంటుంది. రక్తహీనత, శరీరంలోని సీరం ఆల్బుమిన్ తగ్గటం, సీరం బైల్ రుబిన్ శాతం 8 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా పెరగటం లాంటివి సంభవిస్తాయి. కడుపులో నీరు చేరటం, ఆహార నాళం ద్వారా రక్తస్రావం కావటం, మెదడు మందగించి స్పృహ కోల్పోవటం, తర్వాత హెపాటిక్ కోమాకు గురి కావటం లాంటి ప్రాణాంతక దుష్పరిణామాలు ఉంటాయి. తీవ్ర ఆల్కహాలిక్ హెపటైటిస్ వ్యాధికి గురైన వారిని లివర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చి చికిత్స చేసినప్పటికీ మృత్యువాత పడే అవకాశాలు అధికంగా ఉంటాయని చెబుతారు డాక్టర్లు. చాలామంది ఏంటంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. అక్యూట్ ఆల్కహాలిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ విదేశాల్లో చేయరు, ఎందుకంటే మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత లివర్ కూడా పాడైపోతుంది. అది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం మినిమమ్ 3 to 6 months ఆల్కహాల్ ఆపితేనే వాళ్ళకి లివర్ ఇస్తారు విదేశాల్లో. సో ఈ రకంగా వెయిటింగ్ లిస్ట్లో ఉంటూ ఉంటారు కొంతమంది. సో నేను చెప్పేది ఏంటంటే ఈ రకంగా ప్రతి ఒక్కరు హార్ట్ కానీ, బ్రెయిన్ కానీ, లివర్ కానీ, ప్యాంక్రియాస్ కానీ అన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. My suggestion was not to go for alcohol. If you go, keep on moderation. 1 లేదా 2 maximum 1 week తీసుకోండి, అదే ఇచ్చే సజెషన్. ఎక్కువగా మద్యం తీసుకుంటే కాలేయం పనితీరు క్షీణిస్తుంది, మందకొడిగా పనిచేస్తుంది. దీంతో కాలేయంలో కొవ్వు పదార్థాలు చేరతాయి. ఫలితంగా లివర్ సిరోసిస్ జబ్బు వస్తుంది. ఈ వ్యాధి నయం కావటం అంత సులభం కాదు. ఒక రకంగా ఇది చికిత్స లేని వ్యాధి. దీని తీవ్రతను వైద్యులు నిర్ధారిస్తారు. డాక్టర్ పర్యవేక్షణలో మద్యం పూర్తిగా మానేస్తే, తగిన మందులు తీసుకుంటే కాలేయం మరింత పాడవకుండా ఉంటుంది. కానీ పూర్తిగా పాడైపోయిన స్థితిలో వైద్యులు కూడా ఏమీ చేయలేకపోవచ్చు. ఇలాంటి వారికి కాలేయ మార్పిడి ఎంతవరకు సాధ్యమన్నది రోగి పరిస్థితిని పరీక్షించాక డాక్టర్లు నిర్ధారిస్తారు. లివర్ సిరోసిస్ మరింత తీవ్రమైతే లివర్ క్యాన్సర్కు దారితీస్తుంది. ఒక అంచనా ప్రకారం సిరోసిస్ సోకిన వారిలో 30% మంది దీని బారిన పడుతున్నారు. ఇది ప్రాణాంతక పరిణామం. అందుకే ముందు నుండే మద్యం జోలికి వెళ్లకపోవటం మంచిది. ఇవాళ మనకు హార్ట్ అటాకే పెద్ద శత్రువు. క్యాన్సర్లు, ఎయిడ్స్, పక్షవాతం ఏవైనా సరే అవన్నీ గుండె జబ్బుల తర్వాతేనని లెక్కలు చెబుతున్నాయి. హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్టుతో ఈ భూమి మీద ప్రతి 90 సెకండ్లకు ఒకరు చనిపోతున్నారన్నది చేదునిజం. ఈ ఆపత్కాలంలో సకాలంలో సిపిఆర్ ప్రక్రియను చేసినట్లయితే నిండు ప్రాణాల్ని మనం నిలబెట్టొచ్చు. గుండెపోటు, కార్డియాక్ అరెస్టుకు గురైన ఆపద సమయంలో ప్రాణాల్ని నిలిపే సిపిఆర్ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సిపిఆర్ చేయడానికి వీలుగా గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తిని ముందుగా సమతలంగా ఉన్న నేలపై వెల్లకిలా పడుకోబెట్టాలి. తరువాత ఆ వ్యక్తి గడ్డాన్ని కొద్దిగా పైకి ఎత్తి పట్టుకోవాలి. దీనివల్ల శ్వాసక్రియ సాఫీగా సాగడానికి వీలుగా ఉంటుంది. ఆపై తల దగ్గర పెట్టి ఊపిరి తీస్తున్నది లేనిది నిర్ధారణ చేసుకోవాలి. ఊపిరి తీసుకోవడం లేదని తెలిసిన తర్వాత ముక్కు 2 రంధ్రాలను మూసేసి నోట్లో నోరు ఉంచి గాలి ఊదాలి. ప్రాణం ఉన్నట్లు కదలిక గాని, ఊపిరి తీసుకోవడం గాని లేకపోతే ఛాతీపై ఒత్తిడి కలిగించేందుకు సిద్ధం కావాలి. ఛాతీ ఎముక కిందుగా మీ 2 చేతుల్ని ఉంచాలి. మోచేతుల్ని ఇదిగో ఇలా తిన్నగా ఉంచాలి. అంటే భుజాలు, మోచేతులు అన్నీ ఒకే లైన్లో ఉండాలి. దీనివల్ల మీ శరీరం బరువును ఉపయోగించుకునేందుకు వీలవుతుంది. 1.5 నుంచి 2 అంగుళాల లోపలికి 2 చేతుల్ని ఉపయోగించి కిందికి నొక్కుతూ ఉండాలి. ఇలా నిమిషానికి 80 నుంచి 100 సార్లు చెయ్యాలి. కిందికి నొక్కడం, పైకి వదలడం అన్నది 2 సమానంగా జరగాలి. మధ్యలో వదిలివేయకూడదు. ఇలా 15 సార్లు నొక్కిన తర్వాత నోట్లో నోరు ఉంచి కృత్రిమ శ్వాస ఇవ్వాలి.
గుండెపోటు వచ్చిన ఆపత్కాలంలో ఇలా సిపిఆర్ చేయటం వల్ల విలువైన ప్రాణాన్ని నిలబెట్టిన ప్రాణదాతలమవుతాం. ఇల్లు ఆఫీసుల్లో ఫ్యాన్ కింద కూర్చొని పనిచేయడాన్ని మనం చాలా సంతోషంగా భావిస్తాం. అయితే గంటల తరబడి కుర్చీకి అతుక్కుపోయి పనిచేయడం మన ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదని చెబుతారు డాక్టర్లు. కూర్చొని తింటే కొండలు కరిగిపోయినట్లుగా అదే పనిగా కూర్చొని పనిచేయడం వల్ల మన ఒంటి ఆరోగ్యము హరించుకుపోతుంది. కీళ్ల నొప్పులు, మోకాల నొప్పులు, అధిక బరువు, ఇలా చాలా రకాల సమస్యలు చుట్టుముడతాయి. గంటల తరబడి కూర్చొని పనిచేయడం ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. ఆధునిక డిజిటల్ ప్రపంచం మనిషి కదలికల్ని కట్టిపడేస్తోంది. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు మనల్ని పైకి లేవనివ్వటం లేదు. ఇక దుస్తులు ఉతకటం, ఇల్లు ఊడ్చటం వంటి ఇంటి పనులకు సైతం యంత్రాలపైనే ఆధారపడుతున్నాం. చివరికి సరుకులు కొనుక్కొని రావటానికి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తున్నాం. బయటకు వెళ్లినా వాహనాల మీదే ప్రయాణం. మొత్తంగా మనం నడవటమే మర్చిపోతున్నాం. గంటల కొద్దీ కూర్చోవటమే పనిగా ఉంటోంది. ఈ పరిణామం ఆరోగ్యాన్ని గణనీయంగా దెబ్బతీస్తోందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. నిజానికి మన శరీరం కూర్చోవటానికి తయారైంది కాదు. నిటారుగా నిల్చోవటానికి, నడవటానికి, పరుగెత్తటానికి, గుంజీలు తీయటానికి, తరచూ కదలటానికి అనుగుణంగానే పరిణామం చెందింది. సుదీర్ఘంగా కూర్చోవటం మన సహజ భంగిమ కానే కాదు. కూర్చున్నప్పుడు మన తుంటి కీళ్లు, మోకాళ్లు, మడమలు అదే పనిగా వంగిన స్థితిలో ఉంటాయి. ఇది రక్త ప్రసరణ తగ్గటానికి దారితీస్తుంది. వెన్నెముకకు దన్నుగా నిలిచే వీపు, పిరుదుల కండరాల వంటివి క్రమంగా చడీ చప్పుడు చేయకుండా బలహీనమవుతాయి. ఎక్కువసేపు కూర్చోవటం వల్ల తలెత్తే ప్రభావాలు వెంటనే కనిపించవు. ఇవి నెమ్మదిగా పొడసూపుతాయి. మొదట్లో ఎలాంటి లక్షణాలు ఉండవు. కానీ క్రమంగా బలహీనత, ఒత్తిడి పెరిగిపోయి నడుం, మెడ, భుజాల నొప్పితో బయటపడుతుంది. రక్త ప్రసరణ లోపించటం, నాడులు నొక్కుకుపోవటం వల్ల కొందరికి కాళ్ళు, పాదాలు మొద్దుబారొచ్చు, సూదులు పొడుస్తున్నట్లు అనిపించవచ్చు. కదలకుండా ఉండిపోవటం వల్ల జీవక్రియలు నెమ్మదిస్తాయి. బరువు, రక్తపోటు పెరుగుతాయి. మధుమేహం, గుండె జబ్బు వంటి దీర్ఘకాల సమస్యల ముప్పును పెంచుతుంది. కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడే అవకాశము ఉంది. మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మనం కదలటం ముఖ్యం. రోజుకు కనీసం 20 నుంచి 30 నిమిషాల సేపు ఒకంత తీవ్రమైన ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి. వేగంగా నడవటం, పరుగెత్తటం, సైకిల్ తొక్కటం, ఈత కొట్టటం, డ్యాన్స్ వంటివి ఏవైనా చేయవచ్చు. ఆఫీసులో అటూ ఇటూ కాసేపు నడవాలి. ఇంట్లోనూ వీలైనంత వరకు ఎవరి పనులు వాళ్లే చేసుకోవటానికి ప్రయత్నించాలి. మొబైల్ ఫోన్, కంప్యూటర్, ల్యాప్టాప్, టీవీలు చూసే సమయాన్ని పరిమితం చేయాలి. ఎవరికైనా కూర్చోకుండా ఉండటం సాధ్యం కాదు. కానీ ఎంతసేపు కూర్చుంటున్నామనేది గ్రహించుకోవాలి. ఒకేసారి గంట కన్నా ఎక్కువసేపు కూర్చోవటం తగదు. ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తే మధ్య మధ్యలో లేచేలా చూసుకోవాలి. కదలిక అనేది ఐచ్ఛికం కాదు, తప్పనిసరి. అన్ని వయసుల్లోనూ, జీవితంలో అన్ని దశల్లోనూ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఇది కీలకం. ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు ఎక్కడా ఒక చోట కుదురుగా కూర్చోలేం, స్థిమితంగా నిలుచోలేం, హాయిగా స్వేచ్ఛగా గాలిని పీల్చలేం. మొత్తంగా ఆస్తమా జబ్బు మన పాలిట ఒక పెద్ద నరకం. ఉబ్బసం ఉధృతమైతే క్షణమొక యుగాల్లా గడపాలి. ఊపిరి కోసం ఒడ్డున పడ్డ చేప పిల్లలా విలవిలలాడాలి. అయితే ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆస్తమా బాధల నుంచి మంచి ఉపశమనాన్ని కలిగించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో ఆస్తమా సమస్యకు సంబంధించినటువంటి కొన్ని ఆసనాలు, ముద్రలు ఏ విధంగా చేయాలో తెలుసుకోబోతున్నాం. ఆస్తమా ఇది మనిషిని అనేక రకాలుగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో సమస్యలు, ఆయాసం, దగ్గు, ఊపిరి అందకపోవడం, ఊపిరితిత్తుల్లో వాయునాళాలు కుంచుకుపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముఖ్యంగా వివిధమైనటువంటి వాతావరణంలో మార్పులు ఏర్పడుతున్నప్పుడు ఇది ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి అనేక రకమైనటువంటి ఇన్హేలర్స్, అనేక రకమైనటువంటి మాత్రలు వాడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా
కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, కొన్ని ప్రాణాయామాలు చాలా అద్భుతమైనటువంటి మార్పును తీసుకొస్తాయనేటువంటిది మేము గమనించాం. కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు చేస్తూ కొన్ని ప్రత్యేకమైన ముద్రలు ప్రాణాయామాలు చేసినట్లయితే వాళ్ళకి ఇమ్మీడియట్లీ చేంజెస్ కనబడమే కాకుండా వారి యొక్క మూసుకుపోయిన వాయునాళాలు చక్కగా ఈ శ్వాస వ్యవస్థ అంతా కూడా మెరుగుపడి శ్వాసను సునాయాసంగా తీసుకుంటూ మరి ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తొలగించి ఎక్కువ శ్వాసను తీసుకుంటూ ఈ యొక్క ఆయాస సమస్య నుంచి తొందరగా బయటపడగలుగుతూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం భుజంగాసనం మరియు సేతుబంధాసనం, ఆస్తమా ముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. భుజంగాసనం, ముందుగా దండాసన భంగిమకి రావాలి. తర్వాత శవాసనానికి రావాలి. ఇప్పుడు ప్రోన్ పోస్టర్కి బోర్లా తిరిగి పడుకోవాలి. రెండు చేతుల్ని భుజాల కింద, అరచేతులు భూమిపైన ఉంచాలి. పాదాలు రెండు జతలో ఉండాలి. గడ్డం మాత్రమే నేలకు తాకుతూ ఉంటుంది. ఈ స్థితిలో శ్వాసను తీసుకుంటూ హెడ్ని పైకి రేజ్ చేయాలి. హెడ్, నెక్, ఛాతి ఎంత వీలైతే అంత పూర్తిగా పైకి చూడాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇప్పుడు యథాస్థానానికి రావాలి. రెండు చేతులు తల క్రింద ఉంచుకొని మకరాసన భంగిమలో విశ్రాంతి స్థితిలో ఉండాలి. ఇప్పుడు సేతుబంధాసనం, వెల్లకల పడుకోవాలి. లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ ఒక పాదం దగ్గర పట్టుకోవాలి. అదేవిధంగా రైట్ లెగ్ని కూడా ఫోల్డ్ చేసి రైట్ హ్యాండ్తో రైట్ లెగ్ ఒక పాదం దగ్గర పట్టుకొని ఉంచాలి. ఈ స్థితిలో శరీరాన్ని, వెన్నుముకను పూర్తిగా పైకి లేపాలి. ఎంత వీలైతే అంత పూర్తిగా పైకి లేపి ఛాతీని గడ్డానికి తాకించే విధంగా తీసుకొని రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇప్పుడు నిదానంగా క్రిందకి తీసుకొని రావాలి వెన్నుముకని. ఇప్పుడు ఎడమ కాలుని స్ట్రైట్గా తీసుకొని వచ్చి ఎడం కాలు జతలో కుడి కాలుని కూడా తీసుకొని రావాలి. రెండు అరచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచి ప్రశాంతాసన భంగిమలో విశ్రాంతిగా ఉండాలి. ఇప్పుడు ఎడం ప్రక్కకి తిరిగి శవాసన భంగిమ నుంచి సుఖాసనానికి రావాలి. ఇప్పుడు ఆస్తమా ముద్ర అంటారు. రెండు చేతుల్ని, అరిచేతుల్ని ఎదురెదురుగా ఉంచి మధ్య వ్రేలును ఫోల్డ్ చేసి మధ్య వ్రేలు యొక్క బొటన వ్రేలును తాకించే విధంగా ఉంచాలి. మిగిలినటువంటి వ్రేళ్ళన్నీ కూడా స్ట్రైట్గా ఉంటాయి. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉంచుకోవాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని ప్రాణిక్ బ్రీతింగ్ చేస్తే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తులను పాటిస్తూ నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెట్టాలి.
శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి, కళ్ళు తెరవాలి, ముద్రను రిలీజ్ చేయాలి. ఈ ముద్రని పద్మాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కానీ సోఫాలో మనం కూర్చొని కూడా చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ భుజంగాసనాన్ని రోజుకి 2 నుంచి 4 సార్లు చొప్పున, సేతుబంధాసనాన్ని 3 నుంచి 5 సార్లు చొప్పున ప్రతిరోజు సాధన చేస్తూ ఈ ఆస్తమా ముద్రని ప్రొద్దున్న సాయంత్రం కూడా చక్కగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చొప్పున చేస్తూ చల్లటి పదార్థాలని తీసుకోకుండా ఫ్రిడ్జ్లో వాడినటువంటివి పెట్టినటువంటివి, అదేవిధంగా ఐస్ క్రీమ్స్ లాంటివి, చల్లని నీరు ఇలాంటివన్నీ కూడా దూరంగా ఉంటూ, డస్టు ఈ రకమైనటువంటి వాటన్నిటి కూడా దూరంగా ఉంటూ వ్యాయామాలు చక్కగా చేసినట్లయితే ఈ రకమైనటువంటి సమస్య నుంచి తొందరగా బయటపడగలుగుతూ ఉంటారు. ఒక చిన్న చిట్కా మీకోసం. ఒంట్లో రక్తం తక్కువగా ఉన్నప్పుడు గోంగూర, బచ్చలి, పాలకూర వంటి ఆకుకూరలతో పాటు నువ్వులు, బెల్లం, ఖర్జూరాల్ని తరచుగా తింటూ ఉండండి. రక్తహీనత క్రమంగా తగ్గుముఖం పడుతుంది.